గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానే టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికలని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్తలు, పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టాం. పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టాం. ఈ వ్యాఖ్యలు అనేది ఎవరో కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డిని చెప్తున్నారు, అతను హెచ్చరిస్తుంది ఏంటంటే, నీకు దాదాపుగా 2 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, నువ్వు నీకు ఇష్టమైన దేవుణ్ణి మాత్రం మొక్కుకో, మేము వస్తే మాత్రం రేవంత్ నీకు మామూలుగా ఉండదు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. దాంతోపాటు ఇంకా వ్యక్తిగతమైన దూషణలు కూడా తీవ్రస్థాయిలో వెళ్ళిపోయినాయి. గత 2 రోజుల్లో దాదాపుగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్నటి సాయంత్రం 5 గంటలతో ఈ ప్రచార పర్వం ముగిసింది. ఎక్కడికక్కడ మైకులు అయితే మూగబోయినాయి. ఇక దాదాపుగా క్లైమాక్స్ చేరుకుంటుంది ప్రచారానికి సంబంధించి అన్నప్పుడు కేటీఆర్ సంబంధించినటువంటి ప్రచారం మాత్రం హోరెత్తిందని చెప్పుకోవాలి. గత 2 రోజుల నుంచి అతను చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో దాటిపోయినాయని చెప్పుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి నువ్వు దేవుణ్ణి మొక్కుకో రేవంత్ రెడ్డి, పొరపాటున గనక మేము గనక మళ్ళీ అధికారంలోకి వచ్చామా నీ పని మామూలుగా ఉండదు, నీ భర్తం పడతాం అనే విషయాన్ని కేటీఆర్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే అధికారులు ఉన్నారో, పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి, మేము మాత్రం కంపల్సరీ నెక్స్ట్ అధికారంలో రాబోతున్నాము అనే విషయాన్ని కూడా ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ నిన్న ఇంకొక ప్రచారం దగ్గర, నిన్ను మాత్రం వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి, నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే నువ్వు బయటకు వచ్చి మాత్రం నీ భర్తం పడతామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక రకరకాలుగా ఈ ప్రచార పర్వంలో చేసిన వ్యాఖ్యలు మామూలుగా కాదు. దాంతోపాటు కేసీఆర్ని అంటే ఊరుకోమంటూ కూడా అన్నారు. వాస్తవంగా ఈ విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికల్లో సమస్యలు పక్కన పెట్టేసి వ్యక్తిగత దూషణలు మాత్రం తీవ్రస్థాయికి వెళ్ళినాయనే చెప్పుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పర్సనల్గా ఏదైతే మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఇదే వ్యాఖ్యని, సరే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దృష్టికి తీసుకొస్తే నాకెందుకు అనుమానం ఉంది, డ్రగ్ తీసుకుని మాట్లాడినట్టున్నాడు అన్నట్టు విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సరే, ఆయన స్టైల్లో ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనప్పుడు కూడా హామీలు అమలు చేయని కాంగ్రెస్ను నిలదీయండి. కాబట్టి ఎప్పుడైతే ఇక హామీలతోనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్పటి వరకు స్క్రీన్ మీద అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేటువంటి అవకాశం లేనటువంటి 3వ స్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా తీసుకొచ్చి అధికారమే కట్టబెట్టారు కదా. కాబట్టి నిలదీయండి, కాంగ్రెస్ని హామీలు ఎందుకు చేయలేదు నిలదీయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డిది ఎక్కడా తప్పు లేదు, రేవంత్ రెడ్డి కరెక్ట్గానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి కరెక్ట్గానే చెప్పాడు, మళ్ళీ మీకు పాత రోజులు తీసుకొస్తాను అని ఆయన కరెక్ట్గానే చెప్పాడు. మీరే అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు, అక్కడ రేవంత్ రెడ్డిది తప్పేం లేదు, మీదే తప్పు అంటూ ఓటర్లని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు కూడా నిన్న ప్రధానంగా ఒక రకమైనటువంటి చర్చకు దారితీసినాయి. ఎందుకంటే యూరియా సంబంధించి గతంలో చక్కగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు యూరియా కోసం సరదాగా వెళ్ళేసి ఏదో దానికి సంబంధించినటువంటి ఆటోలో ఎదుర్కొని యూరియాలు తీసుకొని సరదా రైతులు చాలా హుషారుగా సాగు చేసుకునేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజుల్లాగానే చెప్పులు పెట్టుకొని మా క్యూలో మా వాటా ఎప్పుడు వచ్చిందని ఎదురు చూసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆయన తప్పేమనలేదు, మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామన్నారు, ఆయన అదే చేశారు. కానీ అర్థం చేసుకున్నాం ఇదే తప్పు ఉంది, ఈసారిని అర్థం చేసుకోండి అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీసినాయి. అదేవిధంగా పూజకు పనికిరాని పార్టీ 12 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది అంటూ ఒక బీజేపీకి, తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి అధికారం అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిన్న ప్రధానంగా హైలైట్ చేసింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని ప్రధానంగా తీసుకుంది. ఇక తర్వాత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరినో కాదు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కడ కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు బయట కనబడేదంతా ప్రచారమే అంతా, మీరు మాత్రం 2 పార్టీలు ఒకటైనటువంటి విషయాన్ని క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఎంతసేపటికి కేంద్రం మీద పడి ఏడవటం కాదు, మీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి, కేంద్రానికి లేఖ రాయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఇదే వ్యాఖ్యల్ని గతంలో కూడా కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మీకు చేత కాబట్టి మాకు చెప్పండి, మాకు అప్పగించండి,
48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న విషయాన్ని గతంలో కిషన్ రెడ్డి కూడా చెప్పిన వ్యాఖ్యల్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇచ్చారు, సిబిఐకి ఇచ్చిన తర్వాత 48 గంటలు కాదు కదా, దగ్గర దగ్గర 6-7 నెలలు కావస్తుంది. అయినా కూడా ఇప్పటికి ఏం జరగలేదు. మళ్ళీ ఇలా ప్రచారంలో రెచ్చగొట్టేసి ఓటర్ని రెచ్చగొట్టి ఓటర్ని ఆకర్షితం చేయడం కోసం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మాకు అప్పచెప్పండి, కేంద్రానికి ఒక లేఖ రాయండి, కేసీఆర్ కుటుంబానికి అరెస్ట్ చేసి దమ్ము లేదని, ఆ తర్వాత నేను సినిమా కథ నడిపిస్తానంటున్నారు బండి సంజయ్. ఇది సహజంగా అందరికీ అదొక ఇదైపోయింది. ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి అంటూ కేసీఆర్ కుటుంబం మీద ఈ విధంగా పదే పదే దాడులు చేయటం, నోటీసులు ఇవ్వటం ఇంత సహజంగా అలవాటైపోయింది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉండటం నిన్న మనం విన్నాం. తర్వాత ఆ మేరకు కేంద్ర లేఖ రండి, అప్పుడు వారి సంగతి మేము చూసుకుంటాం. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి బండి సవాలు, రేవంత్ది ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ, దేశ విభజనకు రేవంత్ కుట్ర. ఇది ఇంకొక హైలైట్ న్యూస్ అనమాట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర చేస్తున్న వ్యాఖ్యలు, అసలు దేశ విభజనకే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. ఇక ఈ బీజేపీ ప్రచారాలు ఎలా ఉంటాయంటే అది ఇలా ఉంటాయి. ఒకనేమో దేశ విభజన కుట్ర అంటారు, ఒకళ్ళేమో అసలు ఓవైసీది రేవంత్ ఒకటే స్క్రిప్ట్ అంటారు. అసలు దానికి ఇక సంబంధం లేదు. ఇక ఏదైనా సరే ఒక బండి సంజయ్ అయితే అసలు కరీంనగర్ మొత్తం కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది, మనం గెలిపించుకోవాలి, గెలిపించుకుంటే మనం పాకిస్తాన్ మీద గెలిచినట్టే, కాంగ్రెస్ పాకిస్తాను కాబట్టి మనం పాకిస్తాన్ మీద గెలవాలి. ఇలా ఎంతసేపటికి మన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మనం ఏం చేయాలి, కేంద్రం నుంచి ఏ నిధులు వస్తాయి, ఏ పథకం ద్వారా వస్తాయి, దాన్ని బట్టి మున్సిపాలిటీలు ఎలా డెవలప్ చేసుకోవచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోనే మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవచ్చు, కేంద్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఎందుకైనా మంచిది, అధికారం ఉన్నప్పుడు ఓటేసుకుంటే వార్డులకు సంబంధించిన మున్సిపాలిటీ వార్డులు కానీ అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మీరు ఏమన్నా భ్రమలో ఉన్నారేమో. అసలు వచ్చేటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ నిధుల ప్రకారం మనం మున్సిపాలిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఇలా ఈ వర్షంలో ఓటర్ని ప్రభావితం చేసుకుంటూ మున్సిపాలిటీని డెవలప్ చేసుకునే క్రమం లేకుండా ఎంతసేపటికి బండి సంజయ్ వ్యాఖ్యలు ఈ ధోరణిలోనే ఉంటాయి. ఎంతసేపటికి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటారు, ఓవైసీ స్క్రిప్ట్ అంటారు, ఇక రకరకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడటంలో బండి సంజయ్ ఆయన నిమగ్నం అయిపోయారు. నిన్న జరిగినటువంటి ప్రచార పర్వం ముగింపు దశ చేరుకునేటప్పటికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి బండి సంజయ్ మాటలు. అటుపక్క కేటీఆర్ ఏమో ఎక్కడున్న పాత్రలను దాంకొని వచ్చని తీసుకొని వస్తానని ఆయన స్టేజ్ దాటిపోయి చివరికి వ్యక్తిగత దృష్టిని ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేటీఆర్ది కూడా రేవంత్ రెడ్డిని పొట్టడా అని కూడా సంబోధించడం కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ విధంగా రకరకాలుగా ఇక దాదాపుగా ప్రచార పర్వం ఇక క్లైమాక్స్ చేరుకుంది. అంటే ఎందుకంటే నాకు తెలిసి ఇంకా మళ్ళీ దగ్గర అసెంబ్లీ ఎన్నికల వరకు వీళ్ళ ఎన్నికల ప్రచారానికి ఛాన్స్ లేదు. ఇంకా వచ్చేటువంటి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో సహజంగా అక్కడ ఎవరైతే నాయకులు ఉంటారో లోకల్ నాయకులు వాళ్ళే చూసుకుంటారు. ఈ స్థాయిలో ప్రధాన పార్టీల ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా తెరపైకి వచ్చేటువంటి సందర్భం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే ఎవరు ఎక్కడా తగ్గల. ఇటుపక్క ప్రధాన పార్టీలు ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఎలా రోడ్డు మీదకి వచ్చారో మనం చూసాం. ఎక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి ప్రచార పర్వం మనం చూసాం. ఈసారి ఎన్నో కార్నర్ మీటింగ్స్, ఎన్నో మీటింగ్స్, దాదాపుగా అసలు హరీష్ రావు అయితే రికార్డు వీళ్ళందరికంటే కూడా ఒక్క రోజులోనే ఎన్నో సభలు పెట్టి మీటింగ్ జరపడం చూసాం మనం. ఇటు పక్క ఏమో బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావు మున్సిపల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టమైన అసెంబ్లీ ఎన్నికల్లాగా తీసుకొని రోజుకు వచ్చి నన్ను మీటింగ్లు పెట్టి ఎక్కడికెక్కడ అన్ని మున్సిపాలిటీ దాదాపు కవర్ చేశారు. ఇటు పక్క బీఆర్ఎస్ స్వయంగా ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో దిగి ప్రచారం చేయడం కూడా ఇదొక ఈసారి రికార్డే అని చెప్పుకోవాలి. ఇటు పక్క చూస్తే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు, ఇలా జాతీయ మంత్రులు ఈ విధంగా కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే ఈసారి మున్సిపల్ ఎన్నికలు చూడటానికి ఇంత హైప్ క్రియేట్ చేయడం అనేది ఇదే మొదటిసారి చూడటం. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధంగా అందరు నాయకులు బయటికి రావటం అనేది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వచ్చి 2 ఏళ్ళ పైన అయింది. సరే కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా ఇప్పుడు వేసుకున్నటువంటి ప్లాట్ఫామే రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడిద్ది అనుకున్నారేమో తెలియదు. కానీ ఇక దాదాపుగా ఇటు పక్కేమో తన యొక్క మెజార్టీ నిరూపించుకోవాలని బీజేపీ ఉంటే ప్రతిపక్షం మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. దానికి సంబంధించినటువంటి పోటాపోటీగా ఉన్నామనేటువంటి విషయం రుజువు చేసుకోవడం కోసం బీఆర్ఎస్, ఇటుపక్క రెఫరెండంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీల ప్రకారం ఎక్కడ కూడా తగ్గకుండా మున్సిపల్ ఎన్నికలను మాత్రం ఒక పీక్ స్టేజ్లో తీసుకెళ్లారని చెప్పుకోవాలి. ఈ విధంగా చేస్తున్న వ్యాఖ్యలు బండి సంజయ్.
సింగరేణి నిధులు గజ్వేల్ కొడంగల్కి అందించడానికి దోచుకునే సంస్థను నాశనం చేశారంటూ కిషన్ రెడ్డి. ఏదైతే సింగరేణి నిధులు ఉన్నాయో అవి గజ్వేల్ కొడంగల్కు అందిన కాడికి దోచుకుని సంస్థను నాశనం చేశారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇలా నిన్న మొత్తం ఒక సాయంత్రం 5 గంటల వరకు ఇంకెంతకంటే అవకాశం రాదని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఆయా పార్టీ నాయకులు ఇక విమర్శలు ప్రతి విమర్శల్లో చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అసలు సమస్యను పక్కదారి పట్టించేశారు. ఇక ఎవరికారు వ్యక్తిగత దృష్టిలో భారీ స్థాయిలో చేరిపోయి మనం చూసాం నిన్నంతా. ఇంకంతా అయిన తర్వాత 5 గంటల తర్వాత ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇక చెప్పేది ఏముంది, ఇక ఆయన ధోరణిలో ఆయన దాదాపుగా ఏదైతే ప్రచార పర్వం తర్వాత పెట్టిన మీటింగ్లో ఎక్కడ కూడా పెద్దగా ఆయన సహజ ధోరణిలో ఎక్కడ పదాలు పెద్దగా దొరలేదు, కానీ చాలాసేపు గంటకు పైగా క్లారిటీ ఇచ్చారు దీని గురించి. ఏదైతే కొంతమంది ఒక్కసారిగా అకస్మాత్తుగా కాంగ్రెస్ మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది కొంతసేపు సస్పెన్స్ కొనసాగింది. అసలు ఎక్కడెక్కడ మున్సిపాలిటీలో ఎక్కువగా మనకు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ మనం వీక్గా ఉన్నాము, గెలిచేటువంటి అవకాశం ఉన్న చోట పరిస్థితులు ఏంది, వీక్గా ఉన్న దగ్గర కొంతమంది ఎందుకు సరిగా ప్రచారంలో వర్క్ ఎవరు చేయట్లేదు, వాళ్ళని పర్సనల్ క్లాస్ పీకడం జరిగింది. దాదాపుగా 80% మున్సిపాలిటీలు మనం గెలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని, అసలు జరుగుతున్న లోటుపాట్లు ఏంది, ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు క్యాబినెట్ మీటింగ్ లాగా 4 మంత్రులను తీసుకొని వెంటనే మీటింగ్ పెట్టి దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకున్న తర్వాత ప్రశాంతంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులకు సీఎం సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడటం జరిగింది. దాంట్లో ఎవరైతే కొంచెం యాక్టివేట్గా లేరో వాళ్ళని కూడా క్లాస్ పీకడం కూడా జరిగింది. కాబట్టి గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాలు కూడా వాళ్ళకి జూమ్ మీటింగ్లో వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ ప్రాంతాలు చూడండి, ఈ ప్రాంతాలు వీక్గా ఉంది, ఈ ప్రాంతాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మీరు తీసుకోండి, ఎక్కడ మాత్రం పొరపాటు జరిగినా సరే సహించేది లేదు, 80% పైన మన మున్సిపాలిటీలు గెలవాల్సిందంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చేశారు. కొందరి పనితీరుపై అయితే సీఎం ఆగ్రహం చేశారు. అలాగే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా బీజేపీ హామీలను నమ్ముతామా, నిన్న దాదాపు చూసాం ప్రెస్ మీట్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా బీజేపీ మీద ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటి వరకు రంగారెడ్డి సంజావులకు సంబంధించిన ప్రాజెక్టుకి ఇంతమటుకు జాతీయ హోదాను తెస్తామన్నారు, ఏమైనా తెచ్చారా? దాంతోపాటు బండి పోతే బండి ఇస్తా ఉన్నారు, బండి సంజయ్ ఏమైనా తెచ్చారా? ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అలాగే అనేక రకమైనటువంటి బీజేపీ చేసినటువంటి వ్యవహారాలని సుమారు ఏదైనా మున్సిపల్ వార్డులో ఏమైనా ఇబ్బంది వస్తే, ఏదన్నా మోరీ ప్రాబ్లం వస్తే మోడీ వచ్చి తీస్తాడా? ఇక్కడున్న సమస్యను మేము తీరుస్తాం, కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అక్కడి నుంచి ఢిల్లీకి పోయి ఏదో పావలా కోడికి బారానా ఖర్చు అన్నట్టు ఇవన్నీ కూడా మనం అయినా జరిగే పనేనా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అధికార పార్టీ తీర్చిద్ది, కానీ ఎక్కడో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీర్చిద్దా? ఎందుకు ఇంకా మీరు ఫోటోలు చూపించి ఓట్లు అడుగుతారు? ఎంతకాలం ప్రచారానికి పాల్గొన్నప్పుడు ప్రతిసారి ఇంకెంతకాలం ఓవైసీ పేరు చెప్పి మీరు రాజకీయాలు చేస్తారు? ఇంకా మారరా? అసలు ఓవైసీకి మున్సిపాలిటీకి సంబంధం ఏంది? పదే ఎందుకు ఓవైసీకి సంబంధించినటువంటి పార్టీల గురించి పదే ఎందుకు మీరు ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఎంతకాలం ఈ పార్టీ మనుగడ సాగిస్తారు? అది ఒక పార్టీయే, అన్ని పార్టీల్లో కూడా అదొక ఎంఐఎం అనేది ఒక పార్టీ. ఎంఐఎం పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది. దమ్ముంటే దాన్ని ఖండించండి, నిలదీయండి, అది దానికి హక్కు ఉంది, ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. పదే మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడల్లా ఇంకెంతకాలం ఇదే స్క్రిప్ట్ ఓవైసీ మీద పడి మాట్లాడుతూ ఉంటారు? అసలు ఓవైసీకి మున్సిపల్ ఎన్నికలకి సంబంధం ఏంది? ప్రతి దాంట్లో ఎందుకు మీరు విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇంకెంతకాలం రాజకీయం చేస్తారు అంటూ దాదాపుగా బీజేపీ గురించి ఎక్కువగా ఈ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దాంతోపాటు ఏదైతే రాష్ట్రం నుంచి తీసుకుంటున్నటువంటి ట్యాక్స్ ఎంత, ఇస్తున్నటువంటి నిధులు ఎంత అనే విషయాన్ని కూడా చాలాసేపు ఎక్కువగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలని కలుపుతూ ఇటు సౌత్ నార్త్ రాష్ట్రాలు మొత్తాన్ని ఏ విధంగా ఇస్తున్నారు, ఎంతెంత మాత్రం ఇస్తున్నారు, ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు అంటూ మొత్తం దాదాపు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ దాదాపు చాలాసేపు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని కేవలం 42 పైసలు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఏమైనా మాట్లాడారా? ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణకు సంబంధించి. ఎప్పుడన్నా సరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎందుకు ఇంత చిన్న చూపు, వివక్ష ఎందుకు చూపుతున్నారు? ఇక్కడి నుంచి ఇంత ట్యాక్స్ రూపంలో ఇంత భారీగా తీసుకుంటున్నారు, ఎందుకు మాకు 42 పైసలు ఇస్తున్నారు? అంతేవిధంగా బడ్జెట్ పెట్టినప్పుడల్లా ఇప్పటికీ 3 సార్లు
ప్రధాని అయినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ 3 దఫాలుగా ప్రధాని అయ్యి 3 దఫాల్లో తెలంగాణకు ఏం న్యాయం చేశారు, తెలంగాణకు ఏమి ఇచ్చారు? కనీసం మేము పార్టీ తిరగాలన్నా కూడా, చెప్పుకోవాలన్నా కూడా, బీజేపీ పార్టీ ఇది చేసిందని చెప్పుకోవాలన్నా కూడా మీకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది కదా. మీరు ఎందుకు నిలదీయరు? ఇటు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎందుకు కేంద్రాన్ని అడగరు? దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. తెలంగాణ సమస్య పార్టీలకు వదిలేసేయండి. రాష్ట్ర అభివృద్ధి ప్రధానం కదా, రాష్ట్రమే తర్వాత పార్టీ కదా, తర్వాతే ఓటర్లు కదా. అసలు ఫస్ట్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని ఎందుకు కేటాయించమని గట్టిగా అడగరు అంటూ ఇక అనేక రకాలుగా బీజేపీని అయితే ఎండగట్టడం జరిగింది రేవంత్ రెడ్డిని సంబంధించిన విషయంలో. తర్వాత ఓవైసీని భూతంగా చూపి ఇంకెంతకాలం ఓట్లు అడుగుతారు? విని 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 అయిపోయింది ఆ స్క్రిప్ట్. ఎందుకు ప్రతి దాంట్లో ఓవైసీని తెర ముందుకు ఎందుకు తెస్తారు? ఎక్కడన్నా సరే ఇక్కడ ఓవైసీని ఇక్కడ నేనైతే వెనకేసుకురావటం కాదు, ఇంకెంతకాలం ఓవైసీని చూపించి మొత్తం దేశం మొత్తంలో కూడా వాడుకుంటున్నారు, ఇక్కడ వాడుతున్నారు. అసలు అనేక మున్సిపాలిటీలో అసలు ఓవైసీకి సంబంధం ఏంది? అసలు ఓవైసీని ఎందుకు చూపిస్తున్నారు? దానికి మతాన్ని కలుపుతూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను ఎందుకు అంటున్నారు? దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే మున్సిపాలిటీలో గెలిస్తే మొత్తం ఈ ఓవైసీని పెత్తనం చలాయిస్తారంటూ ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? అసలు కార్పొరేషన్ గెలుచుకుంటే ఓవైసీ వాళ్ళు వచ్చి ఎందుకు పెత్తనం చేస్తారు? దీనికి సంబంధించినటువంటి ఇంకెంతకాలం మీరు ఇదే విధంగా అడుగుతారు? చాలా ఉన్నాయి రాష్ట్రంలో సమస్యలు, అవి అడగండి, నిలదీయండి. 8 మంది మంత్రులు ఉన్నారు, మీరు వెళ్ళండి, మీ పార్టీని అడగండి. మేము భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే అదిగో మేము ఈ కేంద్రం ద్వారా ఇది తెచ్చాం, అదే కనుక మేము అధికారంలోకి వస్తే ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, అది మేము చేయగలం. అధికారంలో లేకపోతేనే కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నందుకే మేము ఈ మాత్రం రాష్ట్రం కోసం ఇంత పాకులాడాము, ఇంత నిధులు తీసుకొచ్చాం, ఇంత డెవలప్ చేసాం అనేటువంటి అవకాశం మీకు ఉంది. అలాంటి ఆలోచన చేయకుండా ఎంతసేపు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఓవైసీ అనటం, అక్కడికి వెళ్ళేసి ఏం మాట్లాడకుండా ఉండటం. ఎన్నిసార్లు బడ్జెట్ పెట్టినా 3 సార్లు ఇప్పటికీ ప్రధానమంత్రి 3 దఫాలకు ప్రధానమంత్రి అయినా సరే తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించట్లేదు అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా ఎంతసేపటికి మీరు ఈ రకమైనటువంటి రాజకీయాలతో ముందుకెళ్తున్నారంటూ బీజేపీని అండగట్టడం జరిగింది. తర్వాత గత ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? ఈ గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం? మోడీ పాడైతే మోడీ వచ్చి తీస్తారా? బీఆర్ఎస్ కోట్లు అడిగి హక్కు లేదు. కాబట్టి అసలు ఈ మున్సిపల్ ఎన్నికలకు మోడీకి సంబంధం ఏంది? అసలు బుర్రుండే మాట్లాడుతున్నారా? మోడీని చూసి ఓట్లు అడిగేది ఏంది? మోడీని చూసి ఓట్లు ఏమంటున్నారు? అసలు ఏదన్నా మీ గల్లీలో మోడీ బాగలేకపోతే మోడీ వచ్చి తీస్తాడా? అంటే ఎందుకు మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు సోయలో లేరు? అసలు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి మోదీకి ఇక్కడ మీ మున్సిపాలిటీలో ఉన్న గల్లీకి మోడీకి సంబంధం ఏంది? మీ కార్పొరేటర్లు, మీకున్న నాయకులు, మీరు హామీలు ఇచ్చి మీరు ఓట్లు అడగాలి, కానీ మోడీని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అంటే ఇంకెంతకాలం ఇలాంటి రాజకీయాలు చేస్తారు అంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత అసలు బీఆర్ఎస్కి ఓట్లు అడిగే హక్కు లేదు, మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్కి అసలు ఓట్లు అడిగే హక్కే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏమాత్రం మున్సిపాలిటీని ఏమాత్రం పట్టించుకోకపోగా మేము వచ్చిన 2 ఏళ్లలోనే అనేక మున్సిపల్ సంబంధించిన అనేక కార్యక్రమాలు, ఇటుపక్క వీధి దీపాలు కానివ్వండి, శాశ్వతమైనటువంటి రోడ్లు కానివ్వండి, మురికి కాలువలో ఉన్నటువంటి ఏదైతే దాని శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరా అయ్యే విధంగా పనులు కానివ్వండి, మేము ఈ 2 ఏళ్లలోనే ఎన్నో చేశాము. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేం లేదు. అనేక మున్సిపల్ స్థానాలు కైవసం చేసుకుందే కానీ ఎక్కడ కూడా మున్సిపాలిటీ డెవలప్ చేసింది లేదు. కాబట్టి బీఆర్ఎస్ని అసలు ఓట్లు అడిగే హక్కే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఆంధ్ర దినపత్రిక ప్రధానంగా హైలైట్ తీసుకుంది. తర్వాత ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ అయితే గట్టిగా ఉండిద్ది. ఎందుకంటే ఇటుపక్క బీజేపీ కూడా తన యొక్క మెజార్టీని నిరూపించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ తన ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో చూసామన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా గట్టిగానే బలపడింది పార్టీ. కాబట్టి ఈసారి మాత్రం త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. తర్వాత జిల్లాల పునర్విభజన 2027 మార్చి దాకా ఉండదని వ్యాఖ్య. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ఉందో ఇప్పటికే ఈ జిల్లాలు మారుస్తారంటూ, హద్దులు మారుస్తారంటూ, ఒక జిల్లాని తీసుకెళ్ళి ఇంకో జిల్లాలు వేస్తారంటూ ఇలా రకరకాలుగా ప్రచారం ఉంది. ఇప్పట్లో దాని గురించి అటువంటి అవకాశమే లేదు. దాదాపుగా 2027 మార్చి వరకు దీని గురించి అటువంటి ఆలోచనే ప్రస్తుతానికి లేదు. ముందు ఈ జనగణన, కులగణన ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలి, దాని తర్వాతే దాని గురించి ఆలోచిస్తానంటూ కూడా
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇదే విధంగా నిన్న భూపాలపల్లి జిల్లా సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పట్లో మార్చబోమన్న విషయంలోనే కేటీఆర్ మాట్లాడినటువంటి నోటి దురుసు మాటలు మనం విన్నాం. అసలు మార్చడానికి నువ్వెవరు, నువ్వేమైనా పెట్టావు నువ్వు మార్చడానికి, పొట్టోడా గిట్టోడా అంటూ అనేక రకాలుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని నిన్న మొత్తం మీడియా మొత్తం అనేక సోషల్ మీడియాలో ఇదే ఎక్కువ వైరల్ అయింది. దానికి రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా, అంతకంటే ఎక్కువ రెచ్చిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అతను చాలా సానుకూలంగానే చెప్పడం జరిగింది. ఏమన్నా డ్రగ్స్ తీసుకుని మాట్లాడారేమో నాకు అనుమానం వస్తుందంటూ కూడా చాలా లైట్గా కొట్టిపాడటం జరిగింది. దానికి అంతకంటే ఎక్కువగా ఏదో ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేశారు కొంతమంది అక్కడ ఉన్న రిపోర్టర్స్, కానీ అతను చాలా ప్లెయిన్గానే దానికి సమాధానం ఇవ్వటం మనం చూసాం. ఇక తర్వాత ప్రధానంగా సరే ఇక ప్రచారానికి తెరపడింది. కానీ ఇక్కడ మాత్రం హైలైట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు అభ్యర్థులైతే ఇక భారీ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి భారీ స్థాయిలో హామీలు ఇవ్వటం, ఓటుకు భారీ స్థాయిలో డబ్బులు పంపటం. ఇప్పటికే దాదాపు సోమవారం అర్ధరాత్రికే దీనికి సంబంధించినటువంటి పార్టీ ఫండ్ చేరిపోయినాయి. దాంతోపాటు ఇంకొంత కలిపి అభ్యర్థులు ఓటర్లకు ప్రలోభ పెట్టడానికి అయితే భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ హామీలు అయితే గుప్పిస్తున్నారు. అసలు కొందరైతే బంగారం హామీలు ఇస్తున్నారు, కొందరైతే పెన్షన్లు హామీలు ఇస్తున్నారు. దాదాపు ఇప్పటికే 500 నుంచి 1000 రూపాయలు ఓటు పంచుతూనే ఇటుపక్క పార్టీ ఫండ్ తీసుకొచ్చి దాన్ని అడిషనల్ కొంత పర్సన్గా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో దాదాపుగా అసలు ఓటుకైతే 30,000 కూడా ఇవ్వడం జరిగిందనే వార్త కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. తర్వాత రంగారెడ్డి జిల్లా పొరుపూరులో నోట్ల వరద, 6 పురపాలికల్లో 250 కోట్ల ఖర్చు. చూడండి, అసలు ఇది దాదాపుగా అసెంబ్లీ మించినటువంటి ఖర్చు అనమాట ఇది. తర్వాత శంకరపల్లి, మొయినాబాదు, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ, కుటుంబ అవసరాలని తీర్చేస్తున్న కొంతమంది అభ్యర్థులు. అదేవిధంగా శంకరపల్లిలో కొందరు ఖర్చు అయితే 6 నుంచి 8 కోట్లు. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫరు, వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చూస్తే అసలు ఇక ఏదేది కాదేది అనర్హం అన్నట్టు ఇటు తాయిలాలు, నగదు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, కొందరైతే బంగారం, కొందరైతే చీరలు, అసలు ఒకటని కాదు, అసలు పంచడానికి కాదేది అనర్హం అన్నట్టు అన్నీ పంచడం జరుగుతుంది. ఇంతకంటే అసలు ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నా అంటే గతంలో ఎప్పుడు లేనంతగా మున్సిపల్ ఎన్నికల్లో ఇంత భారీ ఖర్చులు అంటే అభ్యర్థులు ఎప్పుడు జరగల. గతంలో అసెంబ్లీకి ఎన్నికలు మించినటువంటి ఖర్చులు పెడతా ఉన్నారు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్లు గెలవడానికే ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారంటే, ఇంత భారీగా ప్రలోభాలు పెడుతున్నారంటే, ఇంత భారీగా దానికి సంబంధించి పింఛన్లు ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి బంగారాలు కూడా ఇస్తున్నారంటే ఏ స్టేజ్లకు వెళ్ళిపోయిందో చూడండి. ఇంకా పీక్ స్టేజ్లకు వెళ్ళిపోయింది అధికార దాహం అనేది. ఏదో విధంగా గెలవాలి, మళ్ళీ దాంట్లో కేవలం అధికార పీఠం ఎక్కడం కోసం, కేవలం ఒక వార్డు మెంబరు లేకపోతే మున్సిపల్ కౌన్సిలరు అని చెప్పించుకోవడం కోసం ఈ విధంగా ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి ఇక ఏమాత్రం రాజకీయ పిచ్చిందో ఇవి అభ్యర్థులకు గెలుపులో మళ్ళీ అంత కిక్ అనేది అర్థమైపోతుంది. ఎత్తికలకు రేపు పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఇదే విధంగా మంగళవారం ఉదయం వరకు కూడా ప్రధాన పార్టీల నుంచి ఇంకా కొంతమంది ఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫండ్ వస్తే వీళ్ళది కూడా కొంత పర్సన్ కలిపి పంచాలని కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు వచ్చేదాకా కూడా వేచి చూసే ధోరణిలో లేక వాళ్ళ సొంత డబ్బుల్ని భారీ స్థాయిలో 6 నుంచి 7-8 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క అభ్యర్థి. ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మద్యము, చీరలు, నిత్యావసర సరుకులు, బంగారము, డబ్బులు భారీ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు జరగలేదని చూసేవాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సరే, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుని మనం ప్రముఖ విశ్లేషకులకు వెళ్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.